चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, इमली वाले फयाज़ बादशाह जो आदोनी शहर के हरकियाती क़ायद हैं, उन्होंने इस मरतबा 2024 के असम्बली इंतखाबात में MLA उम्मीदवार की तरह आदोनी शहर से खड़े होने का फ़ैसला किया है। इसी मुनासिबत से उन्होंने आंध्र प्रदेश बहुजन समाज पार्टी इंचार्ज बी परम ज्योति से विजयवाड़ा में पार्टी ऑफिस में मुलाकात की। AP इंचार्ज परम ज्योति ने फयाज़ बादशाह आदोनी को आदोनी BSP पार्टी का इंचार्ज देते हुए आदोनी MLA उम्मीदवार के लिए भी खड़े होने की इजाज़त दी है। इस मौके पर रियासती पार्टी इंचार्ज के अलावा कर्नूल ज़िला पार्टी इंचार्ज भी शरीक रहे। इंचार्जिगा उन्नाडु మరి ఆయన యొక్క సేవలు వాస్తవానికి ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుతున్నాం। దానిలో భాగంగా ఆయన ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీలో చేరటం జరిగింది। బెహెన్జీ మాయావతి గారి నాయకత్వంలో భారతదేశంలో ఈ మైనారిటీలు వెనుకబడిన కులాల యొక్క హక్కులను వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి మైనారిటీలకు పూర్తి రక్షణ కల్పించేటువంటి పార్టీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఆశయాలు బహుజన్ సమాజ్ పార్టీ విధానాలు నచ్చి ఈ రోజున ఫయాజ్ బాషా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది। ఫయాజ్ బాషాని ఆదోని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ అలాగనే రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆదోని నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయవలసిందిగా మేము కోరుతూ అభ్యర్థిగా కూడా నిర్ణయించడం జరిగింది। కాబట్టి ఈ ఫయాజ్ బాషా గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు జైభీములు తెలియజేస్తున్నాం। మరి అక్కడ ఉన్నటువంటి ఈ మనవాద పార్టీల యొక్క విధానాలకు విసిగిపోయినటువంటి ప్రజలందరూ కూడా ఐక్యం చేసి ఆదోని నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీకి విజయం చేకూర్చాలని చెప్పి సందర్భంగా మరి ఫయాజ్ బాషా గారిని కోరుతూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను। జై భీమ్। అక్కడ లోకల్ సమస్యలు దాని మీదట మీరు బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు, దాంతోపాటు రాష్ట్ర కమిటీకి చెప్పండి। విరోధ పార్టీలో జాయిన్ అయ్యారు స్టాంప్ నమస్తే। ఈరోజు BSP పార్టీ విజయవాడలో పార్టీ AP అధ్యక్షుడు వాళ్ళ కింద మేము ఈరోజు జాయిన్ అయినాం పార్టీలో। ఈరోజు చాలా ఆదోనిలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అవినీతి జరుగుతున్నాయి, రాజకీయంగా చాలా అవినీతి చేస్తున్నారు అక్కడ। ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్క ఆదోనిలో ప్రతి ఒక్క మనిషి బతకాలని కష్టమైపోయింది। ప్రతి ఒక్క కులాలు కూడా దళితులు కానీ ముస్లింలు కానీ మైనారిటీ కానీ SC కానీ ST కానీ బతకాలంటే కష్టమైపోయింది। ఇప్పుడు అందుకోసమే మేము BRS ఇన్ఛార్జ్గా ఉండి మరి BSPలో ఈరోజు జాయిన్ అయిపోయి అసెంబ్లీలో వెళ్ళే దానికి స్థానం BSP వాళ్ళు నాకు ఎంచుకున్నారు। మా ఆదోని తరపు నుంచి ఆదోని అన్ని ముస్లిం వాళ్ళు మా AP ఇన్ఛార్జ్ వారికి చాలా ధన్యవాదాలు। ఇంకొకటి ఈరోజు ప్రత్యేక ఆదోనికి మేము అభివృద్ధి చేసుకున్నామంటే మంచి మా అంత ఆలోచన పెట్టే వ్యక్తి ఆదోనిలో
మీరందరూ సహకరించి నాకు ఓడించి గెలిపిస్తే ఖచ్చితంగా ఆధునిక డెవలప్మెంట్ అయిపోతుంది. ప్రతి ఒక్క సమస్య మాస్టర్ ప్లాన్ కానీ భూ కబ్జాలు కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు చేసిన విషయాలు జనాల దృష్టికి తెలిసి ఉండదు. దానివల్ల మేము ఆపోజిషన్గా పోరాడుతున్నాము. అది పోరాటం చూసే మాకు బీఎస్పీ పార్టీ వాళ్ళు అధిష్టానం వాళ్ళు మాకు ఎమ్మెల్యే సీట్ కేటాయించినారు. ఆధునిక ప్రజలకి కోరేది ఒకటే, ఇప్పుడు మా సమస్యలు విజయవాడ వరకు వెళ్ళిందంటే మా ఆధునిక వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాలా. ఎందుకంటే తీసుకోండి, మీరు ఆ పార్టీ డబ్బులు తీసుకుంటే తీసుకోండి, మా అట్లా వాళ్ళకి ఒకసారి అవకాశం ఇస్తే ఆధునిక కూడా డెవలప్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి పార్టీ అక్కడ లోకల్ క్యాండిడేట్కి సీట్ ఇవ్వలేదు, అన్నీ వేరే ఊరు నుంచి, పీజీపీ నుంచి వేరే ఊరు నుంచి, ప్రెజెంట్ ఎమ్మెల్యే కూడా వేరే ఊరు వ్యక్తి. ఆధునిలో మొట్టమొదటిసారి మన దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ సారి బీఎస్పీ పార్టీ అధిష్టానం ఆధునిక స్థానిక వ్యక్తికే సీట్ కేటాయించినారు. అందుకోసమే మా ఆధునిక ప్రజలకి నేను కోరేది ఒకటే, మన ఊరు మన ఊరు మంచిగా ఓడిపోవాలని. ఎందుకంటే వేరే ఊరు నుంచి వచ్చి గెలిచి వీళ్ళు మా ఊరికి డెవలప్మెంట్ చేయడం లేదు. ఊరు మంచిగా ఉంటే ఊరు సమస్యలు తెలిసి ఉంటుంది, ఊరు బాధ తెలిసి ఉంటుంది. మన ఊరు మనం డెవలప్మెంట్ చేసుకున్నారని లక్ష్యంతో నేను ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి మన ఊరు మంచికే మన ఊరు అని చెప్పి లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామంటే మా గుర్తు ఏనో గుర్తు. మా ఆధునిక ప్రజలకి కూడా దయచేసి మా ముస్లిం సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ, మైనారిటీ సోదరులు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేయజోడి మీకు నేను ఇంత పేదకరంగా ఉంటే కూడా వాళ్ళు అధిష్టానం వాళ్ళు మాకు సీట్ ఇచ్చి ముందుకు వెళ్తున్నారంటే వీళ్ళు బీఎస్పీ పార్టీ మంచితనం మీరు నాకు చూసి మీరు నా పనికి చూసి వాళ్ళు సీట్ ఇచ్చినారంటే చాలా విధానం ఎంత బాగుంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. నమస్తే, జై భీమ్. అంటే ఫైజ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ విధానాలు నచ్చక బీఎస్పీలో జాయిన్ అయ్యారా, లేకపోతే బీఎస్పీ వాళ్ళు మిమ్మల్ని మీ సేవను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారా? మా సేవలు చూసి ఆహ్వానించారు. బీఎస్పీ వాళ్ళు మీ సేవను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారు. అంటే మరి ఈ పార్టీ గురించి మీకు అవగాహన ఉందా? పూర్తిగా అవగాహన బాగా అన్ని పేదలైన కుటుంబాల కోసం పోరాడడానికి బీఎస్పీ పార్టీ ఉందని మేము భావిస్తాం. ఓకే, అంటే మీరు ఎటువంటి సేవలు చేసేవాళ్ళు అక్కడ? లోకల్లో ప్రతి ఒక్క ఏదైనా కానీ రోడ్ సమస్యలు కానీ, స్ట్రీట్ లైట్ సమస్యలు కానీ, ఏదైనా పెద్ద రాజకీయ నాయకులు యాక్సిడెంట్ చేసిపోతే కూడా వాళ్ళకి కంప్లీట్ బుక్ కాలేకుంటే అట్లా పనులు కూడా మేము జనాల కోసం నిలబడి పని చేపించినాము. ఎంక్రోచ్మెంట్లో కానీ బీదోళ్ళకి న్యాయం చేయలేకుండా ఉండే వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, భూ కబ్జా చేస్తున్నారు.